ఛీ, తమ్ముడు తమ్ముడు అని ఇంత దగ్గరికి తీస్తే ఇట్లా చేస్తాడే అనుకోలేదు. ఎవరికైనా చెప్పుకున్నా మానం పోతుంది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. లచ్చి, ఓ లచ్చి ఇట్లా. ఏంది లచ్చి, మా తమ్ముడికి ఇట్లా చేస్తాడు అనుకోలేదు. తమ్ముడు అని సంకన ఎక్కించుకున్నావు కదా, ఇంకోసారి ఆయన జోలి తీస్తే నోట్లో కొరకసు నుక్తా. పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి. అవునే, నేను వాడిని కొట్టినా తిట్టినా నాకెట్టే సరిపిండు, నన్నే పంచాయతీ పిలిపిస్తాడు. లాగమెత్తివి పిలిపియాడా ఇక? అవునే లచ్చి, వాడు పంచాయతీ పెట్టి ఏమని మాట్లాడతాడే, వాడు నాకెట్టే సరిపిండు, నన్నే పిలిపిస్తాడు. నాకు ఏం అర్థం అయితే లేదే. ఇక నీకు ఇప్పుడు అర్థమైంది, ఇంకా అప్పటికి అర్థమవుతుందా? ఆడ ఏం మాట్లాడతారు ఇందంపా. అవునే లచ్చి, గంతే అంటావే. గంట కాకపోతే ఇంకేమున్నది గాని, పంచాయతీ ఎడబెట్టిరేట. శంకర్ గారి ఇంటికి అన్నట్టునే తలపై పోదాం. సరే, నీ అవ్వని సంగతి చెప్తావు, వాడు ఏమనుకుంటాడు. లచ్చన్న నంబర్ ఏది? లచ్చన్న, నేనే ఎర్రనేను. మా అన్నకుడు నాకు భూమి కాడ వెళ్ళలేదే. ఇలా శంకర్ గారి ఇంటికాడ పంచాయతీ పెడతాన్నా, ఒక అర్ధగంట రాయే, జర పుణ్యం ఉంటది. లావణ్య, ఏంది చెప్పు. మా అన్న మీద శంకర్ గారి ఇంటికాడ పంచాయతీ పెట్టించిండే, పోదాంపా. నీకు మానం ఉన్నదా? మానం తక్కువ. నువ్వే జరుపుతావు గట్టు, మళ్ళీ నువ్వే పంచాయతీ పెట్టిస్తావా? మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. నీ అవ్వ గట్టిగానకే ఎవడో లేదు, ఇక్క ఇజ్జతమానం పోతుంది. నువ్వు నాకు సపోర్ట్ చేయన్నా, మా అన్నకి చెప్తాను ఏందే. మీ అవ్వయ్య బతికున్నప్పుడు శరిసగం పంచిర్రు, మళ్ళా మీ అన్న గట్టెందుకు జరిపినావు నువ్వు? నీ అవ్వ గట్లంటాను ఏందే? గట్ల మాట్లాడుతుంటే దౌడ వస్తుందా? నీకు దండం పెడతా, నీ ఫ్లో ఆపుతావా? కన్ఫ్యూజ్ అవుతున్నా. ఆ పంచకాలంలో గట్లాను నన్ను నోట్ చూస్తారు. మీ అన్న మీద గంతగానం కళ్ళమంటే ఎందుకు నీకు? అంటే కనబడతనే ఉండదా? నాకని గుంట్లు ఎక్కువ ఉండేవాడికి, నాకు 5,000 తక్కువనే ఇచ్చి. ఆయనకెందుకు ఎక్కువ ఇచ్చిర్రు? ఇద్దరు శరిసగం పంచిర్రు కదా. ఆయనకు తెలివుంటే ఆయన కొనుక్కున్నాడు, నీకు తెలివుంటే నువ్వు సంపాదించుకోను. లావణ్య, నువ్వు నాకు ఏకువై మేకువయ్యేటట్టున్నవే. నీ ఏమో సపడే కూకోయే. నువ్వు మందిలో మానం తీసేటట్టే ఉన్నావు. ఊర్లోకి పోయి తలిపోయిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు ఇందాం. నీ అవ ఊరగాకి మొక్కలో చెప్పు. దీన్ని ఏమన్నా భయమే ఉన్నది. కొట్టినట్టే ఎత్తది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. రోజు పోయి పాలు పట్టుకొస్తానా, ఈ పాల డబ్బా కడగదా? పాడుగాను. పాలు తెచ్చినాక కడగకపోతే డబ్బంతా నీసు వాసన వస్తుంది. ఏమున్నది, ఇల్లు పోసి గిట్ల ఊపుతాయిపాయ. చూసేవా సుగ్రీవ వీడి మిట్టమిట్టలు? ఏది సాత కాదు దానికి. అయిపోయా, తాగే పాలు కదా, కడుక్కుంటేనే మంచిగా ఉంటది. పాడుగాను. నా పెళ్ళం పాలు తాగమంటే లోడాసాడు తాగుతుంది. తనలో నాకు ఫైర్ కనపడలా. ఈ డబ్బా అయితే కడగదందుకు సాత కాదు. ఏమున్నది, జగ్గు అయితే గిట్ల నీళ్లు పోసి గిట్ల 2 వట్ల అంటే అయిపోయా, మరకలన్నీ పోతాయి. గిట్ల 2 వట్ల అంటే అయిపోయా, మరకలన్నీ పోతాయి. కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇంత అధ్వానం పాడుగాను. ఓ మనిషి, ఓరగాయలు తెచ్చిన నువ్వు పచ్చడి పెడతావని ఆ బాటిల్ ఎంతసేపు కడుగుతావు? అయ్యో, నీ ఓనగారు పచ్చడి పాడుగాను. మా పెడతది ఆగరాదు. ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. నువ్వేమన్నా చేస్తానవా? తెల్లారు ఎత్తదారు, ఆ పని చేయి ఈ పని చేయట్టు. అబ్బబ్బబ్బబ్బా, ఓనగారు పచ్చడి తినకపోతే చచ్చిపోతావా? నీ మీద మన్ను. ఎందుకు? అందుకే తెలీదా నీకు? ఓ దిక్కు వల్లోడా, పచ్చడి పెట్టంటే నీ మీద వన్నంటానేమేంది? తమాషా చేస్తానా? తమాషా కాదు, ఈడ తపస్సు చేస్తానా. మీరు చూడ్డానికి చాలా మంచి వాళ్ళగా ఉన్నారు. ఆగో, నేను ఏమంటానా? నీకు అంతగానే విసిగించుకుంటాను.
అవ్వో నువ్వేమంటలేవమ్మా, నేనే నీ మీద ఆడబోసుకుంటానా? నీకు మనసు ఉన్నట్టు నాకు కూడా మనసు ఉంటుంది. నా మనసు నువ్వు అర్థం చేసుకోవా చెప్పు? నా మనసు నువ్వు అర్థం చేసుకోవా చెప్పు? ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు. అయ్యో గట్ల కాదే, నాకు ఓనగా పచ్చడి తిన బుద్ధి అవుతుంది. నాకు కూడా మామిడికాయ కొరక బుద్ధి అవుతుంది. మామిడికాయ కొరక బుద్ధి అవుతుంది. షాకిబ్ బ్రో, జెన్యున్ రీజన్ ఉంది. నీకెందుకు మామిడికాయ తిన బుద్ధి అవుతుంది? మరి నీకెందుకు బుద్ధి అవుతుంది? నీకు రుజులు ఉన్నట్టు నాకు రుజులు లేవా? నువ్వే మనిషివా? నేను మనిషిని కాదా? నాకు అందం లేదా? ఆ అందం కాదు, మా అందంగానే ఉన్నావు, మా అందంగానే ఉన్నావు. అది కూడా నిజమేరా. ఏంది నేను మందంగా ఉన్నానా? అవ్వా అవ్వా చెప్పురులా నేను మందంగా ఉన్నానా? ఆవ మందంగా ఉన్నదా? ఈ బాటిల్ అనుకో సంపనుండే. ఇక నీకు సంపుడు పనే. నన్ను పని చేపించి చంపుతాను. నీకు పని చెప్పుడు తప్ప ఏమన్నా తెలుసా బొమ్మ? ఎవరు ఈ ఉస్కో అంటే డిస్కో డాన్స్? ఏ గదంతా కాదు, ఆ బాటిల్ తర్వాత కడుక్కో. ఇప్పుడు పచ్చడి పెడదుపా. అయ్యో పచ్చర ఓనగా పచ్చర పెట్టి నీ మూతి కడతాపా. నా సమితి సారీ కరెక్టే, మర్చిపోయాను. పా మరి పచ్చడి పెడదు. పచ్చర అని బాగా అరుణిస్తానా బొమ్మ. నీ పచ్చడ తీసుకుపోయి సాపట్ట పెడుతూ ఊక పచ్చడ ఎప్పుడు తినలేదా అరే నా సమితి పచ్చడ. మొక్కలో మన్ను ఆ పొద్దుగానే లేచిండు, బొట్టు పెట్టిండు, స్నానం చేసిండో లేదో తెలియదు. శంకరి, ఓ శంకరి, ఆగో ఏందే పెద్ద బాపు గిటా వచ్చినావు? ఏం లేదు బిడ్డ, మా తమ్ముడు పంచాయతీ పెట్టి ఇక్కడికి పిలిపించిండు. అవునానే, మరి చిన్నబాపేడి? వాడు అత్తాను కావచ్చు. సరే తీయ పెద్ద బాపు, లోపలికైతే రాని. బిడ్డ శంకర్ గారు లేడా ఇంట్లో? ఏమైంది బిడ్డ? తొందరగా రమ్మాను. ఎంతసేపు కూర్చోవాలి? ఇల్తాగే ఓ మనిషి, ఏం చేస్తాను లోపల? ఇలా వచ్చిన తొందర బయటికి రా. అబ్బాబ్బాబ్బా ఎప్పుడు ఆగమే నా సమితికి. అత్తాను ఆగరాదు. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. ఏమిరా శంకరి, ఇంతసేపారా? ఏం చేస్తున్నారా ఇంట్లో? అయ్యో ఇంట్లో ఏం చేస్తా మావా? నీ బిడ్డ ఓనగా పచ్చడి పెట్టమన్నది. పోపుకు పెట్టేస్తానా. నువ్వు వెళ్ళి ఇంకా ఈ రోజంతా. అరే శంకరిగా, వాడు నా గెట్టు జరిపి నన్నే పంచాయతీకి పిలిపించిర్రా. అవునే మామ, మీ అబ్బాయిలు సరిసామానం మంచి పెట్టే ఏమన్నాడు దున్నుకోక నీకు ఇంకా సరిపోతలేదని అందుతున్నది అందుకుపోతానవా? గాని గెట్టు నేను తిరుగుతారా? పదన్న అవద్ద ఆడుతాడు. నాకు దుంటాక సాధన నేను గాని గెట్టు తరపు చుడతాను నేను. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. చెప్తా. నాకుడు కాదు, ఏలు పెట్టి అంటాను అంత నాకుడు. అవును మామ, నీ తమ్ముడు జరపలే అంటాడు కదా, మరి నువ్వు జరిపినవని నట్టిగా అందుకు ఆడిపోసుకుంటాను. మనం చెయ్యి కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. నేను ఆడిపోసుకున్నాడు కాదురా, వాడే ఆడిపోసుకుంటుండు. అరే నువ్వు జరపలేదారా? అటు ఆడతాడురా, నేను జరిపిన నీ గట్టు. అవునే మామ, జరిపిండని ఆయన అంటాడు, జరపలేదని నువ్వు అంటావు. మరి ఇద్దరి మధ్య రాకని ఏడగుచ్చిరు. ఏం యాక్టింగ్ చేసినావు రా హోషి? ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. అరే శంకరి, కూర్చులేదు గిచ్చులేదురా, ఆ కనే కనబడతలేదురా. కంటెంట్ నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ. పాడుగాను తిరికాసే ఉన్నదే, ఏం అర్థమైతే లేదు. వీళ్ళ మీద మన్ను పోతూ ఎటుగాగుంటే చెప్తారు. ఏమైందిరా? ఏమంటారు శంకరి? ఏమంటున్నావు? ఏం లేదు మామా, ఆడ కనే లేదు కదా. ఎవరి దగ్గర ఉన్నదా ఏం తెలుస్తా చెప్పు. ఎదురు చూస్తున్నా. అబద్ధం ఆడకే, నీ మొగడు మా గెట్టు జరపలేదా?
మేమెందుకు జరుపుతాం? ఉన్నదే దున్నుతలేడు. మీది ఇంకా జరిపి ఇంకా దున్నుతాడా? బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మరి జరపంది కని ఎడబోయిందే? కనిని పట్టుకొని ఊగులాడతారా? అది ఎడబోయిందా? మాకేమైనా ఎరకనా? అవ్వో అత్తలు, మీకు పంచాయతీ దిగనంటే ఇక నాతోడు కాదు. ఆ కాని ఉంటేనే పంచాయతీ దిగుతుంది. ఆ కాని ఏడున్నదో దొరక పట్టుకొని రాపోరి, పంచాయతీ దింపుతా. ఏమంటవే? ఇంకా నాకు అద్దా నేనే ఎక్కుతుంది. బుద్ధుందా, బుర్రుందా? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువా. మా ఆయన చెప్పింది కూడా నిజమే. కానీ లేనిది ఎవరిదాన్ని తెలుస్తా చెప్పు. ఆగో, నా పిల్లం కూడా చెప్పింది కరెక్టే మామ. కానీ లేనిది ఎవరిది గుర్తుపట్టదు. కానీ ఉంటే రారి, లేకపోతే లేదు పోరి. అరే శంకరి గట్టుంటాదిరా, ఏదో ఒకటి చెప్పు. చెప్పురా. చెగార అంటారు. ఇదేమన్నా కోడిని కోసుడా మేక కోసుడా? సంతోషం ఏం లేదేరా బాబు. గట్టు పంచాయతీ మామ అట్టిగానే తిరుగుతుందా? అసలుదే లేదు. అసలు లేని దానికి ఇది ఏమో గుర్తుకొస్తుంది. దేనికి లేని దానికో ఏదో కట్టినట్టు అవుతుంది. అర్థమైతుందా? ప్రూఫ్ ఉంటేనే అది ఉంటది, లేకపోతే ఉత్తదే. ఏం చేయమంటావురా? ఏం చెప్పేది లేదు శంకరి. మా మరిదేలంగా ఆయననే జరిపిండు. అవును ఎర్ర మామ, ఆ రెడ్డోడు నువ్వు పొట్టోనివి గట్టోనివే, నువ్వే జరిపినవే. అనకంత సీమలేదు చెప్పు నిజంగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? శంకరి అట్లా కూడా నేను జరపలే. నేను నమ్మ ఎర్ర మామ. సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అరే అడుక్కుంటే 2 గుంటలు ఇస్తా గాని ఇట్లా అబద్ధం ఆడకురా. ఏంది మేమేమన్నా అడుకుంటా కనబడుతున్నావా? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఆగో అత్త, అడుకున్నట్లు లెక్క కనబడతాను అంటాను. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. మరి అడుక్కోంది కానీ ఎవరు మాయం చేసిరో అడుగు. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మాకేం పని శంకరి? నువ్వు కూడా గట్లనే మాట్లాడుతున్నావు. ఏమైందిరా జరిగిందా పంచాయతీ? అవ్వా పెద్దగాళ్ళ మొగోడు వచ్చిండు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదిస్తారా? ఇది వరకు రాక నేను తెప్పిందని నువ్వు తెంపుతానని వచ్చినావా? పట్ట ఏ మాట తెంపుతావా? తెంపు, నేను కూడా చూస్తా. ఏమంటే పోరి. అయ్యో తెగిందని అడిగితే ఖైదకార మాట మాట్లాడబడితే శంకరి. మరి కాయతకాల మాటలు మాట్లాడకపోతే కేకలు పెట్టన్నా? పంచాయతీ చెప్తూ దారా మొగడా అంటే గడ్డి మాట వచ్చిందని అప్పటికి వచ్చినట్ట నీ అసుంటాడు. చిచ్చి, ఈ చంద్రగిరి చంద్రుకే వీల్ స్లిప్ అయిందంటే కొత్తకొచ్చిన గత్తివి ఇక వచ్చి పట్ట రేపు. సరే చెప్తావురా మరి. అరే నువ్వు అని గట్టి తరిపినవా లేదా? ఏమో నన్ను అడుగుతాను, నగలకి కనిపిస్తాను అని వాడిని కడుగుతున్నావే. ఆందే తరిపితే వాడిని ఎట్లా అడగాల? నేను పెద్దోడైతే అసంటోడు కాదు, చేస్తే నువ్వే చేయలేదన్న. అరే గట్ల చేయకురా, అడుక్కుంటే 2 గుంటలు ఇస్తా అని చెప్పింది లచ్చన్న. అరే అడుగుతా 2 గుంటలు ఇస్తానంటాడు, నువ్వు అట్లా చేయొద్దురా. అట్లా కాదు లచ్చన్న అంటే. అరే శివక పొలమే నీకు ఇచ్చిండు, బురద పొలమే ఆయనకి ఇచ్చిండు. అట్లా ఆయన ఒప్పుకున్నాడు, నువ్వు అట్లా తప్పు చేయొద్దు. అబ్బా నీ బాంచను బంగారు కొండ మంచిగా చెప్పిన మీరు వచ్చాను పంచాయతీ. అప్పటి నుండి ఎర్రమామ విన్నా నాకు అనుమానం, ఆ ఎడ్డు మామ విన్నా లేనే లేదు. అయితే మామ ఆ కనేడ పెట్టాము నాకు చెప్పవా? అరే అయిందేదో అయిపోయింది, ఇగో ఇప్పటి సందాలు అన్నదాములు మంచి కలిసి ఉండు. చూసినావా ఎర్రమామ పెద్దోడు ఎంత ఎడ్డోడో? మంచిగా ఆనవిన ఉన్నది లేని అన్ని ఉట్టించుకోకు, మంచిగా కలిసిమెలిసి ఉండురి. ఇప్పుడు నా కళ్ళు చల్ల పడ్డాయి. ఇట్లుండాలి అన్నదమ్ములు అంటే ఇడిపోతారా? పొద్దుగా వచ్చిర్రు, తిన్నరో లేదో తిందు రారే బాపులు. ఓ సమితి తినిపోతురుదా అంటారు. ఎవడని రేపు కూర ఇంటికి వచ్చినాక నట్టుగా పంపిస్తామా అంటే ఇప్పుడు నేను ఇంతమందికి ఏం కూర అన్నాలే? పప్పు చేయపోరాను. ఇంటికి వచ్చిన కూడా అట్లా పంపించడు మంచిది కాదు. ఓ మామ తెడ్డందుకొని పప్పు 2 తిప్పులు తిప్పుతా, పచ్చిపులుసు పోపుకేస్తా, తినిపోతురు దారి. మీరు తినదాంతకే ఉన్నారు, ఇంకా దేనికి లేదు. తిని కడుక్కొని పోరి, ఓకేనా? రారి ఇప్పుడు పాడుగా రారే బాపు.
ఓ మనిషి, ఓ మనిషి, ఏం చేస్తానో లోపట, బయటికి రా. అబ్బా నన్ను ఇంత రికా ఉంచుతారు కానీ అరగోస పుట్టిస్తాను కానీ నేనేమన్నా రికా ఉండడా? అగో ఏం చేస్తానో లోపట నువ్వు? ఏం చేస్తానా? నీకే బియ్యం పెడతానా ఉడుకుడుకు పువ్వా? ఎల్లిపాయ కారం వేసుకొని తినబుద్ధి అవుతుంది అంటాను కదా. అవునే రావని ఎల్లిపాయ కారం తింటా అంటాను. లోపల ఉన్న బిడ్డకు ఆయన కళ్ళల్లో పోయి మండదానే ఏం మండత్తి? ఏమో అట్లే తింటేనే నోరు మండుతుంది. లోపల ఉన్న బిడ్డ ఎట్లా వచ్చుకుంటుండో ఏమో. మా సాల్తి తొందరగా అండు, ఆకలి అవుతుంది. అండు తాగే. బియ్యం పాడుగాను, బియ్యం తక్కువ ఉన్నాయి, మెరుగలు ఎక్కువ ఉన్నాయి. ఖాళీగానే ఉన్నావు కదా, మంచిగా ఏరు అవి. అంటే నీ కాలుగుంటే పాపం తాకుతుందానే నన్ను చూస్తారునే ఓడు. అగో నూకలు చూడు ఎన్ని వెళ్ళినాయో, లక్క పురుగులు పాడుగాను. బరుతాడు, ఊరికి పోయి వస్తాడు. అంతేనా? తొందరగా అండు. బంగారు ఎట్లుంటాడో ఏమో బయటకు వచ్చేసరికి అన్ని నా పొడికలే రావాలి. మాసాలు గాని ఇగో నిన్న ఒక విషయం అడగాలి. ఏం విషయమే? ఇగో చెప్తా పట్టు, నాకు సీమంతం చేసుకోబుద్ధి అవుతుంది. ఏంది సీమంతం చేసుకుంటావా? నాకు కూడా సీమంతం చేసుకోబుద్ధి అవుతుంది. ఇద్దరు నాకు చేసుకున్నావా? ఏంది సీమంతం చేసుకుంటావా? నువ్వేమైనా కడుపుతోటున్నావా సీమంతం చేసుకోను? ఏంట్రా మూడ్ డిస్టర్బ్ చేస్తావు? అయితే నువ్వు ఒక్కదానివే చేసుకోపో. నేను చేసుకుంటున్నంటే నీ కుళ్ళు, నీకు అంత జలసి, నన్ను చూస్తే ఎవరునే ఎవరు. ఆ మాట అనాల్సింది నేను. ఇగో ఊరందరిని పిలిచి నాకు సీమంతం చెయ్యి. నాకు సీమంతం చేసేటప్పుడు నువ్వు నా పక్కనే కూసో. నీ పక్క కూర్చోపోతే నీ సీమంతం పెట్టుకుని ఎక్కడ ఊరికి పోతాడా పిసదానా? ఏమిరా ఏమట్లా అరుస్తాడావు? నువ్వే ఇంటింటికి పోయి బొట్టు పెట్టి చెప్పిరా. నేను ఊదమంటే నాకు నడుము నొత్తంది. నువ్వే పోయిరా జరా. సరే తీయే, బియ్యం పెట్టి నీకు తినిపించిపోతా దా. అబ్బబ్బబ్బబ్బా, నా పిల్లం కడుపుతోడు ఉన్న కాడి నుంచి నన్ను ఏం కోరికలు అడగలే. అడగక ఇయ్యాల సీమంతం చేయరండి అన్నది. అందుకే అందరి దగ్గరికి బొట్టు పెట్టి చెప్పిరాను పోతానా. నా పిల్లం నేను సీమంతం చేస్తంటే ఎంత సంబరపడుతుందో ఏమో. పెళ్లి వారమండి మీ ఇంటికి వచ్చిన మండి, మగ పెళ్లి వారమండి. ఉన్నారా నా సంవత్సరం ఇళ్ళల్లా? పోయి బొట్టు పెట్టి రమ్మంట. అత్త, ఓ లవంగి అత్త, ఉన్నవా? ఇట్లా ఇగో మీ బిడ్డకు సీమంతం చేస్తాను రాత్రి, తప్పకుండా. మర్చిపోకు, నువ్వు రాకపోతే మీ బిడ్డ బాధపడుతుంది. తప్పకుండా రా అత్త. అత్తపో శంకరు. అత్తపో శంకర్ అంటారు. నీకు బొట్టు పెట్టా, నాకు బొట్టు పెట్టవా అత్త? నీకెందుకు బొట్టు? అంటే నేను పెట్టలేదా? అదే నీ బిడ్డ పెట్టబోతావా? కుక్కును పసుపు పెట్టు, ఆయన అయితే పెట్టాలి. పసుపు కమ్మటి వాసన. యాంటీబయాటిక్ ఏదన్నా కుచ్చి రక్తం వెళ్ళింది అనుకో, ఇది పెడితే దెబ్బకు తక్కువ అవుతుంది అత్త, దెబ్బకు తక్కువ అవుతుంది అత్త. నీ అలవాట్లో అభిరుచిలో నాకెందుకురా? మర్చిపోకు రా. ఇంకో వచ్చేటప్పుడు అటు చేతులను ఒప్పుకుంటూ వచ్చావు. ఏమన్నదే తేకపోయినావు అనుకో, నీ ఇజ్జత్ దిత్తావు, నీ ఇజ్జత్ దిత్తావు. నువ్వు చెప్పానా? మాకు తెలియదా? ఏదో ఒకటి తెస్తాం పో. సరే అత్త, పోతానా. మస్తు మందిని విడవాలి. ఉన్నారా? అబ్బా, ఫస్ట్ అయితే అత్తకు చెప్పిన, ఇంకా ఊరంతా పోయి చెప్పాలి. అబ్బా శంకర్ గాడు వీని కంట్లో పడితే కథమే. ఓ పట్టిదానా, ఇక దా చూసినా. నన్ను పిలిచినావు? అయ్యా పిలువంగానే పోతానమేందే? నేనేమన్నా నన్ను ఆగు. ఏంది శంకరి, నీతో ఎక్కువ మాట్లాడే, ఏంది చెప్పు. నాతో ఎక్కువసేపు నిన్ను ఎవరు మాట్లాడమంటారే సమితి? నేను చెప్పరా కాగవా? సమితికి ఇంత అంటే వాడి నీతో ఎక్కువ మాట్లాడబుద్ది. అయ్యో అట్లా పిలవపోతే ఏమని పిలవండి?
బంగారం ఓ బంగారం ఓ మాట చెప్పనా అన్నా నానే పొట్టిదానా అది ఏటంటారు ఏదో అంటారు అయితే గాని పసుపు పట్టుకొని ఎటు పోతాన్నావు? అవ్వా నీ ఇంట్లో పసుపు కుంకుమ లేదు నీకు ఇచ్చిపోదామని వస్తానా ఎందుకు వస్తారే ఏదైనా ఫంక్షన్ ఉంటే బొట్టు పెట్టి పిలిచేదానికి వస్తారు ఇవాళ నా పెళ్ళానికి సీమంతం చేస్తాను పొట్టిదానా నువ్వు తప్పకుంటారా ఒకవేళ రాకపోయినావనుకో నీ నెత్తివీన ఇంటికలన్నీ రాలగొడతా ఏమనుకుంటారవా నీ నెత్తివీన ఇంటికలన్నీ రాలగొడతా ఏమనుకుంటారవా కరెక్ట్ గా ప్రతి ఫంక్షన్ కి మేము రాలేదా అనే శంకరి నేను ఇప్పుడు రానంటాను అలాగని రానని అన్న ఇప్పుడు అత్త అన్న కదా. అయ్యో నా మతి మరుపు మంట నా పిల్లల సీమంతాల ఎవరితో ఏం మాట్లాడినా ఏం అర్థమైతలేదే అర్థమే పొట్టి సమితి ఇటు పట్టే బొట్టు పెడతా సరే శంకరి రాత్రి కదా అత్త. ఓ పొట్టిదానా అట్ట అని పోతానమేందే బొట్టు వంతుకు బొట్టు పెట్టవా ఛీ, నీకు బొట్టా ఆ? ఎందుకు? నీకు పెట్టేగా నాకు పెట్టే ఎట్లున్నా ఇట్లా పెట్టుకుంటే మంచిగానే ఉన్నావు. అవ్వో పొట్టిదానివైనా గట్టిదానివే ఇంకో రాత్రి అంటే రాత్రి రాకు చేస్తే సీమంతం సాయంత్రం చేస్తాం రాత్రి అయితే రాత్రి చేస్తాం మర్చిపోకే సరేనా ఇంకో సంగతి దగ్గరికి పోతీయ ఈ శంకర్ గాడు ఏంది అంత పసుపు పూసుకొని వస్తాడు అంత వెరైటీగా ఉండే నీడు ఏమిరా శంకరి ఏందో పసుపు పట్టుకుని పోతాను ఎట్టుకుపోతున్నావురా అయ్యో మామ నీకు తెలియదా అని నీ బిడ్డకి ఇలా సీమంతం అందరికి పసుపు బొట్టు పెట్టి పిలుస్తానా అయితమే గాని ఇటు పట్టు ఇక పట్టు అరే ఆగు ఆగు రావురా బొట్టు పెడతా కానీ పసుపు పెడతానవరా అయ్యో మామ పసుపు సీమంతానికి పెట్టుకుంటదే నీకు బొట్టు పెట్టినా కదా ఇంకో అటు ఇటు పసుపు పెడితే అయిపోయే నువ్వు నాకు బొట్టు పెట్టాలి అటు ఇటు పసుపు పెట్టానే నీకేమన్నా అర్థమైతుందా అట్లా అనొద్దు తప్పు ఇప్పుడు ఏం చేయాలిరా నువ్వు పూసుకుంటావా పూసుకోవా సరే పెట్టురా ఇందాక చెప్పారుగా మళ్ళీ వింటానికి నేను వేమన శతకమా మొదలు పెట్టుకుంటారా శంకర్గా ఆడలు పెట్టుకుంటారు కానీ ఏ ఆడోళ్ళు లేదు మగోళ్ళు లేదు ఫంక్షన్ ఫంక్షనే అర్థమైతుందా మామ అరే నా బిడ్డ శ్రీమంతం మా అత్తవరా ఈ పసుపు పెట్టుకున్నా తెచ్చువారా బొట్టు పెట్టుకుంటే ఏం కాదు కానీ అరే నేను చెప్పినట్టు నాదే మామ ఇది నాది వెరైటీ అర్థమైతుందా ఏం వేరేటో ఏమిరా అల్లుడా రాను రా నేను చూస్తే భయమవుతుందిరా ఈ పసుపు ఏంది కుంకుమ అయితే ఏం కాదు కానీ ఈ పసుపు ఏంద్రో నాకేదో అనుమానం వస్తుందిరా అల్లుడా ఏ ఊకో అనుమానం లేదు పాస్ లేదు ఇంకో ఇప్పుడు అత్త దగ్గర పోయి పసుపు పొట్టు పెట్టేస్తానా అత్త అత్త అన్నది అత్తతోటి నువ్వు ఈ పసుపు తోటి రాకపోయినావు అనుకో నీకు తరువాత ఉంటది అర్థమైతుందా నీకు తరువాత ఉంటది అర్థమైతుందా ఊళ్ళో అందరికి చెప్పాలి చీకటి పడంగానే కదా మళ్ళా ఒక్కరు చెప్పి ఒక్కరు చెప్పకపోతే బాధపడతారు నేను పోయేస్తా మామ అర్థమైతుందా ఇట్లా ఉండన్నారా అట్లనే ఉండు ఇట్లా రాకుంటే ఏం చెప్తావురా రాకపోతే తూమ్ తూమ్ బలుగుతుంది మామ వీరికి ఏం పుట్టింది ఏం ముట్టలే నాకేం ముట్టలే పో ఏంది ఇదే నీ అవ్వ ఇంట్లుంటే అంత బోర్ కొడుతుంది ఇంకా ఊళ్ళ రకన్నా పోయేస్తా తాళం వేసి అగో బామాది చెల్లెలేదారా గిట్లత్తాను అయ్యో నీ చెల్లె లేదు గాని నువ్వేందే బావా నువ్వు కుంకుమ పసుపు పట్టుకుని వస్తాను ఓరి వారి అదారా మీ అక్కకి అలా సీమంతం చెప్తానా ఫంక్షన్ కి అందరూ వినువన్నట్టు పసుపు బొట్టు పెట్టద్దా అందుకే పెట్టుకుంటా వస్తాన్రా అందుకే పెట్టుకుంటా వస్తాన్రా అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అయ్యో బావా నువ్వు వాళ్ళందరికి బొట్టు పెట్టుకుంటే పిలిచింది మంచిగా ఉన్నది గాని నువ్వేందంత పసుపు పెట్టుకొని వచ్చినావు ఛీ అంతేటో ఉన్నది తీసేయ్ ఏ ఊకో పాడుకో షీగి అన్నవనుకో శండి వలుగుద్ది ఏమనుకుంటానవరా ఛీ ఇక నువ్వు చెప్తినేటట్లు బావా ఏమో చేతో చెయ్యిగా గట్లన్ను మంచిగా ఉన్నది ఏమవుతుందో నాకు తెలుసు సార్ ఇప్పుడే తీసుకెళ్తున్నారు మున్నడే లాగపకండి స్వామి ఆగు ఎక్కడ తొందర నీకు ఏడాగినవురా ఆడాగో ఈడాగు బాడకావు కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడిని కాదమ్మా ఇంకో రాత్రి వచ్చేటప్పుడు ఈ పసుపు తోటే రావాలి పసుపు కూడా ఎక్కడ రాకపోయినా అనుకో గేట్ కేసి తంత
అర్థమవుతుందా ఇంకా నాకు పెట్టు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాగా తాగిన వారా అంత దిగలేదా? దిగలే అన్నప్పుడు వాసన వస్తుంది. నోరు కట్టుకోనరా. సరే సరే విన్నవా? శ్రీమంతం తాగొచ్చినాం అనుకో నా కొడుకు ఏమన్నా అవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. సరే సరే పోతారా? పో పో. అవ్వ ఏందో ఈ కథ, ఏం అర్థమవుతలేదు. అబ్బా విరాత ఈపులు ఎందుకు చంపినవురా? అయితే కానీ ఈ పసుపు కుంకుమ పట్టుకొని ఎందుకు వచ్చినవురా? అదే మావా ఇలా నీ బిడ్డకు రాత్రి సీమంతం చెప్తాను, అందుకే పసుపు బొట్టు పెట్టదందుకు వచ్చిన. అరే శంకరి, నువ్వు పిస పిస మాట్లాడకురా. పసుపు బొట్టు పెట్టడానికి ఆడోళ్ళు వస్తారు కాదురా, నువ్వెందుకు వచ్చినావు? అయ్యో ఆడోళ్ళు అంటాను, నాకేమన్నా 10 మంది ఉండరా మావా? ఉండేది బిడ్డనే, అది పొట్టుతోటి ఉన్నది. ఆ పొట్టుతోటి ఎట్లా నీకు బొట్టు పెట్టదమ్మా? దానికి సాధన అయితే అంటుంది మావా, అందుకే నేను బొట్టు పెట్టడానికి వచ్చిన. ఎవరు పెడితే ఎందుకు పాడతావు? అయ్యో సారీ మామ, పాడతావు అన్న అందరు అన్నట్టు రోజు జరిగింది. అయ్యో నువ్వు అట్లా ఏమనుకోకు మావా. అనేదాను కొట్టేది కొట్టు, ఇక చెప్తాదిరా. ఇక పెట్టు. ఏం పెట్టాలి మావా? ఏం పెట్టాలి మావా? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఏం పెడతావాళ్ళు బొట్టు? మరి గట్లాను పెట్టు పెట్టు అంటే నేనేమనుకున్నా. పెడతానే పట్టు. ఏ ఆవిరా, ఇంకో అందరికి పసుపు పొట్టు పెట్టుకుంటా వస్తానా. నువ్వు పిస పిస అడిగినానుకో కంతల వెనుకెళ్ళి చంపుతా. సరే ఇక పెట్టు. ఇటు పట్టు, నీకు 2 కంచాలు ఎక్కువ ఉన్నాయి, ఇల్లు కూడా పెడతా. ఈ కథ పెట్టు. ఇంకేమన్నా ఉన్నదా కంట? ఏడలేదురా. కంట ఉన్నదా? అన్ని అబ్బో, ముసలి మాటలు అన్ని ఓనియో మావా. అయితే అత్తున్నదా? మా ఉన్నదిరా. అబ్బో వీళ్ళకి రాస్తుంది నా మాట. ఉన్నదిరా. నువ్వు కావన్నా నీ కారెక్టర్ అడగు, ఈపు పడుతుంది. గిట్ట గిట్ట అనుకుతాను పిడిస వచ్చిన లెక్క. అత్తను విలువ ఉన్నావే. ఇరా ఇరా రావే. ఇరా లక్ష్మి. ఇదేంది ఇది వచ్చే వరకు నా భార్య నిలవరేటట్టే ఉన్నది. అత్తండి ఇరా. రాదే నేను వస్తాను. ఏందిరా శంకరి, పసుపు ఏంది బొట్టేంది? ఏమి లేదే, శంకర్ గారి పెళ్ళానికి శ్రీమంతం అట. పసుపు బొట్టు పెట్టి పిలుస్తాండే. శ్రీమంతం అయితే రమ్మని పిలవాలి కానీ ఈ పసుపు పూసుడేందిరా? పసుపు అంతా ఎందుకు పూసినావు? పని లేకనే నువ్వు అత్తవా రావా చెప్పు. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? లచ్చి వంతోటి ఎక్కువ తక్కువ మాట్లాడికే బొట్టు పెట్టించుకొని అత్తమని చెప్పు. సరే బొట్టు పెడుతురారా. గట్లన్నా మంచిగున్నది. పసుపు పెట్టు. ఏం చూస్తారు? సరే రారి మావా. రాకపోయినామనుకో గుత్తి వెళ్ళాలి. అత్తం పాలుడు రాయే చెల్లి, రాకపోతే గుత్తి వర కొడతా అన్నాడు. పాయ లావణ్య చెప్ప వాడు శంకర్ గారు ఎంత చూస్తాడు, రాకుంటే ఇచ్చేది మనం బా. ఓ పొట్టి సారూపా, నువ్వు కూడా శంకర్ బాబుల ఇంటికేనా? నువ్వు కూడా అంటే నేను కూడా అంటే. తొందరగా ఓంపా, లేట్ అవుతుంది ఫంక్షన్. రాయ చెప్పన పోదాం. శంకర్ పదాంగం బొట్టు పెట్టి పిలిచిపోయాడు, మళ్ళా పోకుండా అని అనుకుంటాడు. మంచిగా బిడ్డ.
మంచిగుంది ఆరోగ్యం. అత్త మామ తినిపోరి. సరే అల్లుడా. ఇంకో అమ్మ అన్నం తినిపోరి. ఆడ చేతులు కట్టుకో. ఆగమాగం తినకు. పెట్టామా ఇచ్చినామా దా. బావా నీకు లుంగి తువాలా అక్కకి చీర పట్టుకొచ్చిన. ఇక మా బావకు నాకు పెట్టదు, అక్కకు పెట్టాలా. అక్క ఇక ఇగో నేను అడగంగానే సీమంతం ఫంక్షన్ చేసినావు, కానీ నా వల్లనే నువ్వు ఇట్లా తయారైనావు. పిసదారా శ్రీమంతం కూడా అన్ని పిస పిస మాటలు మాట్లాడకు. నువ్వు అడిగినావు భర్తగా నేను చేసిన. నీకోసం నేనెట్లా తయారైందే, నీకోసం నా పానాలే ఇస్తా. ఇంకో గవ్వన్ని మనసులో పెట్టుకోకు. నువ్వు ఉత్తమ మనిషివే కాదు, మంది బాగా వచ్చిర్రు. పోయి మటన్ కూర తిందాపా, వస్తదే. అవురా రవిగా జోర్దార్ చేసిన సెకండ్ ఫంక్షన్ బా ఏమనుకున్నా. అవు కానీ వారి ఈ మధ్యన వాళ్ళకి ఎట్లా ఎందుకు మారి అంత పిస పిచ్చి చేస్తాను ఎట్లా అయిన మనిషి. అవునే ఎర్రన్న, నాకు కూడా ఏం అర్థమైతలేదు. శంకర్ బావ ఫస్ట్ లా మస్తు మంచిగా ఉండేదే, మధ్యలోకి వచ్చినాక ఆయన అవతారం, ఆయన రూపురేఖలే చేంజ్ అయిందే. నాకు ఏం అర్థమైతలేదు. ఈ నిజం ఎప్పుడైనా తెలుస్తుందే. జబర్దస్త్ మనిషిరా, మరి ఈ మధ్యన గట్ల చేస్తాడురా, ఏం అర్థమైతలేదు.
అవునే ఎర్రన్న నిజం ఎప్పటికైనా బయట పడుతుంది. అది ఎన్ని రోజులు తాగుంటుందో మనం చూడమా? అంతేనారా? అంతేనే, అంతేనారా? అంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే కైకి కొట్టురి. బాయ్. ఎర్రమా వచ్చిండు, కర్రగా తిన్నాడు. కొత్త కాన్సెప్ట్ తో వచ్చినాం. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.